వాయులింగం వరకు కంప్లీట్ చేసుకున్నాము గిరి ప్రదక్షిణలో. తర్వాత లాస్ట్ షాట్లో చూసారు కదా, లైట్గా తినేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో మాకు రుద్రాక్షలు కనిపించాయి. రుద్రాక్షలు చెట్టుకు కాస్తాయని ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చెట్టుకు కాస్తాయని నాకు తెలుసు కానీ ఇలాగే కాస్తాయి అనుకున్నాను. బట్ మా తమ్ముడు ఏమంటున్నాడంటే అది ఒక కాయలాగా ఉంటుంది, కాయ లోపల రుద్రాక్ష ఉంటుంది. బట్ వీళ్ళు చూడ్డానికి బాగుంటుందని ఆ కాయని పగలగొట్టి అందులో రుద్రాక్షని ఈ విధంగా కొమ్మలకి గుచ్చి పెట్టారు అని చెప్తున్నాడు. బట్ నాకేమో అవి ఇలాగే కాస్తాయి అనిపించింది, చూడ్డానికి అంత రియల్గా అనిపిస్తున్నాయి. మా ఈ డిస్కషన్లో ఏది కరెక్ట్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా వాయులింగం దర్శనం చేసుకున్న తర్వాత అయితే చంద్రలింగం దర్శనం చేసుకున్నాము. ఇంక ఇక్కడ అంతా తమిళ్లో రాశారు కదా, నాకైతే ఒక లెటర్ కూడా అర్థం కాదు. కన్నడ అన్న చూడ్డానికి తెలుగులాగే అనిపిస్తుంది కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ కుబేరలింగం దర్శనం చేసుకున్నాము. మధ్యలో ఒకవేళ నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఆటోలు కూడా ఉంటాయి రోడ్డు పైన. పౌర్ణమి రోజుల్లో అయితే అవి కూడా ఉండవు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.